చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సునీల్ కుమార్ సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారని కాణిపాకం సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి తెలియజేశారు. నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా సంక్షేమ పథకాలని అన్ని సామాజిక వర్గాలకు కుల మతాలకు అతీతంగా పంపిణీ చేసిందని, సచివాలయ వ్యవస్థ ద్వారా పథకాలు నేరుగా ప్రజల ఖాతాలకు అందాయని, ఈ నేపథ్యంలో ప్రజలు వైసీపీ పక్షాన ఉన్నారని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకుని సునీల్ కుమార్ అభ్యర్థి కావాలని బలపరుస్తామని తెలియజేశారు. సీనియర్ నాయకులు చిన్నారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధిష్టానం సూచన మేరకు క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని వేగవంతం చేపట్టామన్నారు. అలాగే సంక్షేమ పథకాలు పొందిన ప్రజలందరూ కూడా వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను కాణిపాక సర్పంచ్ శాంతి మాట్లాడుతున్నాను. గత 5 సంవత్సరాలలో మన ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక పథకాలు అమలవుతూ మేనిఫెస్టోలో చెప్పిన నవరత్నాలతో పాటు మరి ఎన్నో పథకాలు అమలుపరిచి 99% మేనిఫెస్టోలో అన్ని పథకాలు అమలుపరిచిన మొదటి ప్రపంచంలోనే అనుకోవచ్చు. మనం భారతదేశంలో అయినా సరే, ప్రపంచంలో అయినా సరే 99% అమలుపరిచిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా రికార్డులు ఇచ్చినారైనా. అదే కాకుండా 32 లక్షల హౌసులు ఇల్లు పట్టాలు ఇచ్చి కుల మత భేద పార్టీలకు అతీతంగా మొదటి సీఎం ఎవరికి అతీతంగా ఇచ్చి అందరికీ సమన్వయం చేసినారు. అదేవిధంగా నాడు నేడు అనే ప్రోగ్రాంలో హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ పేదవానికి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఆరోగ్యం అన్నీ ఇచ్చి భవిష్యత్తులో వాళ్ళు చదువుకొని వాళ్ళ ఫ్యామిలీ అన్ని ఫ్యామిలీలు అభివృద్ధి అయితే గ్రామీణ అభివృద్ధి చెంది అంటే భారతదేశం మన ఇండియా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందాలని ఆంధ్రప్రదేశ్ మాకు కోరిక. ఇంకా చెప్పిన పథకాలు కూడా చేసి ఆసరా ఏమి, అమ్మఒడి ఏమి, చేయూత ఏమి చెప్తే మనకే తెలియదు. అన్ని పథకాలు అమలుపరిచిన మొదటి ముఖ్యమంత్రి. అలా నాకు మంచి జరిగితేనే ప్రతి ఇంటికి మంచి జరిగితేనే మీరు ఓటేయండి అని చెప్పిన మొట్టమొదటి బీసీలకు ఎక్కడైనా సరే బీసీలో ముఖ్యంగా యాదవ కమ్యూనిటీకి కానీ మళ్ళీ దాని ప్రాధాన్యత గుర్తించి వాళ్ళకి ఎన్ని సీట్లు అందరికీ సమన్వయం చేసిన మన మొదటి ముఖ్యమంత్రి గారు. అటువంటి అదేవిధంగా కాణిపాక గ్రామంలో కూడా నేను అదేవిధంగా ఆయన ఇన్స్పిరేషన్తో పార్టీలకు అత్యంతంగానేమి ఈ విధంగా అందరికీ పట్టాలు ఇచ్చినప్పుడు కూడా ఈవెన్ తెలుగుదేశం అంటే నేను మన వాళ్ళు ఎందుకు ఇస్తారు అని చెప్తే కూడా లేదు. అటువంటిది వీలు కాదు. మనం సమన్వయం చేయాలని లాటరీ పద్ధతిలో ఎక్కడా లేదు. లాటరీ పద్ధతిలో ఐరాల మండలంకి ఎక్కువమైన పట్టాలు 274 పట్టాలు ఇచ్చినాం. దాంట్లో ఇప్పుడు కాణిపాకం పట్టాలు కానీ అందరూ కోరుకుంటారు. కాణిపాకం చూసించాలనేసి వరుస వినాయక ఆశీర్వాదం ఉండాలని చాలామంది కోరుకుంటారు. అటువంటి చోట 274 పట్టాలు ఇచ్చి అందరికి సమన్వయం చెప్పానండి. ఎవరైనా కాణిపాక గ్రామంలో టీడీపీ వాళ్ళు అంటారు కదా, ఎన్ని పట్టాలు తీసుకుంటారో వాళ్ళకి నేను నిరూపిస్తాను. ఎంత లాటరీలు వేసినాను. దానివల్ల నేను కూడా న్యాయం చేయలేకపోయాను మా లీడర్లకు కొంతమందికి. వాళ్ళు చాలామంది నిరుత్సాహంటాం. అది కూడా నేను ఏం చెప్పలే. ఫ్యూచర్లో మనం చేస్తాం, వాళ్ళకంతా న్యాయం చేస్తాం అని వేరే జాగాలో దూరంగా పట్టాలు వస్తే వాళ్ళకి షిఫ్ట్ చేయటం కానీ ఇవన్నీ చెప్పుకున్నాను అష్యూరెన్స్. అదే ఇన్స్పిరేషన్తో నేను అదే విధంగా కులమత మా కాణిపాక గ్రామం బీసీ సామాజిక వర్గము ఎస్సీ సంబంధించింది. మేము అగ్రకులాలు కొంతమంది ఉంటే కూడా మా నాయన కాల నుంచి వాళ్ళే ఒక లీడర్గా ఎన్నుకొని వాళ్ళ ఆధ్వర్యంలోనే నాయన కూడా లీడర్ అయినారు మా బీసీలో. అదేవిధంగా మా బీసీలంతా వాళ్ళు సమన్వయం చేస్తూ నాకు ఇక్కడ బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ ఉండని అవసరం లేదు. కానీ నా స్వార్థం ఏం లేదు. నేను ఎంతో లాస్ అవుతున్నాను. యాక్చువల్గా మనకు అన్నీ అందిస్తాం. పూతలపట్టు నియోజకవర్గంలో మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు మనకు ప్రతి ఒక్క జాతి మతము అని చూడకుండా అందరికీ సమానంగా అందించారు. ఈరోజు ఎలక్షన్ వచ్చింది. ఈ ఎలక్షన్లో కూడా మన సునీల్ కుమార్ గారిని అభ్యర్థిగా మన జగన్మోహన్ రెడ్డి గారు దించారు. ఈరోజు ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఫలితమే సునీల్ కుమార్ని ఇంచుమించు ఒక 50,000 ఓట్లతో గెలిపిస్తారని మా నమ్మకం. అదే మాదిరినే కాణిపాకంలో కూడా శాంతి సాగర్ రెడ్డి సర్పంచ్ గారు ఆయన ఆధ్వర్యంలో కూడా ఇంత భారీగా ర్యాలీ చేసేదానికి వస్తున్నారంటే ఆయన బెంగళూరు నుంచి వచ్చి ఈడ ప్రజలకు కూడా చొరవ తీసుకొని ఇంత చేస్తున్నాడు కాబట్టి ఈ జనాలు కూడా వస్తున్నారు. వారికి కూడా పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.